స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. పిల్లలకు ప్రస్తుతం ఎలాంటి టీకాలు అందుబాటులో ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఏ టీకాలని పిల్లలకు ఇప్పించాలి, టీకాల గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అభివృద్ధి చెందిన దేశాల్లో పుట్టిన ప్రతి బిడ్డకు సగటున 15 టీకాలు ఇస్తున్నారు. క్యూబాలో అత్యధికంగా 30 టీకాల వరకు ఇస్తున్నారు. మన దేశానికి వచ్చేసరికి ఈ టీకాల సంఖ్య 6కు పడిపోయింది. ప్రస్తుతం జాతీయ టీకాల కార్యక్రమంలో భాగంగా క్షయ, డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, తట్టు ఈ 6 ప్రాణాంతక వ్యాధుల్ని నివారించేందుకు బీసీజీ, డీపీటీ, పోలియో, మీజిల్స్ టీకాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. మన రాష్ట్రంలో అదనంగా డీపీటీ టీకా ఇస్తున్నారు. టీకాలు ఇవ్వకపోతే ఏమైతుంది అని కొంతమంది అడుగుతారు. టీకాలు ఇవ్వకపోతే ఏమైతుంది? వ్యాధులు ప్రబలి ఎపిడమిక్స్గా మారి పిల్లలు పెద్దలు కుప్పలుగా మరణించే అవకాశం ఉంటుంది. ఎపిడమిక్స్, మళ్ళీ పోలియో విజృంభించే అవకాశం ఉంది, మళ్ళీ మీజిల్స్ విజృంభించే అవసరం ఉంది. డిప్తీరియా, టెటనస్ ఎక్కువగా ప్రబలి ప్రపంచాన్ని అంతటిని కబలించే అవకాశం ఉంటుంది. కనుక ఈ టీకాల కార్యక్రమాన్ని చిన్న చూపు చూడవలసిన అవసరం లేదు. దానికి పెద్ద పీట వేసి ప్రాధాన్యతనిచ్చి నడుం బిగించి అందరూ తోడ్పాటు చేసి మన పిల్లలను పెద్దలను సంరక్షించడానికి ఈ టీకాల కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకుపోతే మన పిల్లలు ఆరోగ్యంగా సుభిక్షంగా ఒక పటిష్ట దేశంగా ముందటికి నడిచే అవకాశం ఉంటుంది. ఉచితంగా లభించే బీసీజీ, డీపీటీ, పోలియో, మీజిల్స్ టీకాలతో పాటు కాస్త ఖరీదైన టీకాలు మరికొన్ని ఉన్నాయి. హెపటైటిస్ ఏ, చికెన్ పాక్స్, న్యూమోకోకల్. ఈ టీకాల గురించి తల్లిదండ్రులకు తెలియచేయడం, వాళ్లు కావాలంటేనే పిల్లలకు ఇస్తున్నారు డాక్టర్లు. ఈ టీకాలు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల దాకా ఖరీదు చేస్తాయి. స్థోమత ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ ఆరోగ్యం కోసం ఈ టీకాలను ఇప్పించుకోవచ్చు. వీటితో పాటు మరికొన్ని కొత్త టీకాలు కూడా మనకు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మరి చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి టీకాల వల్ల. ముఖ్యంగా కొంతమంది ఏమంటారంటే జనబాహుళ్యంలో ప్రకృతి పరంగా న్యాచురల్గా ఉండే బదులు ఇట్లా కృత్రిమంగా టీకాలు ఇచ్చి రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడం న్యాచురల్గా కాదు కదా, మన రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండదు కదా. ఇది అపోహ మాత్రమే. మనం టీకాలు ఇవ్వడం వల్ల మన రక్షణ వ్యవస్థ ఇంకా పటిష్టంగా అవుతుంది కానీ క్షీణించదు. అలానే కొంతమంది ఏమంటారంటే ఈ టీకాలు ఇచ్చినందువల్ల దుష్పరిణామాలు ఉంటాయి కదా, బ్రెయిన్కి సంబంధించిన కొన్ని ఆటిజం అటువంటివి కూడా ఉన్నాయని తెలిసింది మాకు అంటే, ఈ పరిశోధనల వల్ల పెద్ద దేశాల్లో పెద్ద రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో ఇవన్నీ బేరీజ్ వేయబడ్డాయి. క్లుప్తంగా చెప్పాలి అంటే ఈ టీకాలు ఇవ్వడానికి ఆటిజం రావడానికి ఏ మట్టుకు సంబంధం లేదు అని తేలింది. టీకాల వల్ల కాకుండా కొన్ని మల్క్యులర్ ప్రోడక్ట్స్, ప్రిజర్వేటివ్స్ ఉండడం వల్ల ఏమైనా దుష్పరిణామాలు ఉన్నాయా అని రీసెర్చ్ పరిశోధన జరిగింది. అందుకోసమే ఎంత తక్కువ మర్క్యూరీ పరిణామం ఉన్న ప్రిజర్వేటివ్స్ వాడితే అంత మంచిది అని తేలింది. కానీ దానివల్ల ఏదో అయిపోతుంది అని భ్రమపడవలసిన అవసరం లేదు. సుఖీ